శంకరారా రామభద్రరారా తారసలోచన సీతా సవేతరారా ముద్దు ముద్దుగా గగనవ మోహనాంగనారా అత్తము చెక్కిళ్ళవాడ నీరజాక్షరారా రామభద్రరారా చూసుకునేది ఎవరు? నీకు గుడి గోపురం కట్టేదెవరు? పూజా పురస్కారాలు చేసేదెవరు? మంచి చెడు చూసుకునేది ఎవరు తండ్రి? ఎవరు తండ్రి? मैं बादशाह नहीं हूँ, भक्त हूँ। मैं जनताओं का राजा नहीं हूँ, उनका सेवक हूँ। అక్కన్నాజీ మాదన్నాజీ మీ మేనల్లుడు గోపన్నను పరిచయం చేస్తానన్నారు ఎక్కడ? గోపన్న సలాం అలైకుం. నువ్వు ప్రజల మనిషివని మీ మేనమామలు చెప్పగా విన్నా. ఆ ప్రజలు మా పాలన గురించి ఏమనుకుంటున్నారో వినాలని ఆశిస్తున్నాం. జహాపన, మీకు నిప్పు లాంటి నిజం చెప్పుకుంటారా, లేదా మీ మెప్పు కోసం అధికారుల అబద్ధం చెప్పమంటారా? శహబాష్, నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాం. నిజమే చెప్పు. ఒక మంచుగడ్డ తెప్పిస్తే అర్థమయ్యేలా చూపిస్తాను. ఎవరెక్కడ? జహాపన, ఇది మీరు పంపించింది. దీన్ని మీ చేతుల మీదుగా పక్కన వాడతాను నుంచి. అలాగే. మీరు పంపిన నిధి అధికారుల చేతులు తడిపి సామాన్య ప్రజలు చేరేలోగా ఇలా అయిపోయింది. వా శబాష్. అక్కన్నాజీ మాదన్నాజీ, మీ ఎల్లుడు గారు మీలాగే సామాన్యుడు కాదు. ఇక ముందు ఇలాంటివి జరగకుండా నిఘా పెట్టాం. మీ గోపన్నను వెంటనే హస్నాబాద్ తహసీల్దార్గా నియమించండి.
రాముణ్ణి కూసంత మనసు పెట్టి చూడండయ్యా. ఆ స్వామి నాకు కళ్ళు కనబడ్డాడయ్యా. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం చెప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారంగులు చీరడు అగ్రగపతి వందింపడు ఆకర్ణికాంతర భంగిల్లం సక్కనొక్కడు వివాద ప్రోక్తిత శ్రీకుచోకరి చేలాంచనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహిని హనుమా రామచంద్ర రామ సీతారామ ప్రభో పారిమహం పాతిమహం దయానిలయ మీకు అన్ని లోకములలో గాలించి నన్నేళ్ళు తండ్రి నన్నేళ్ళ వదిలి వచ్చి తిని ప్రభు మరల ఈ వనవాసనయ్యి ఈ నారచీరలు ధరించుకుని పరనాడు నా తల్లితో పాటు అరణ్యవాసం చేసి అష్ట కష్టాలు పడింది చాలదని ఈ కలికాలంలో త్రేతాయుగం ఇట్లు వచ్చినది తల్లి. భక్తుల కోసం భగవంతుడు బ్రహ్మరాతనైనా తారుమారు చేస్తాడనడానికి ఇదే నిదర్శనం హనుమ. ఈ పావన భద్రాచల ప్రాంతమున నిరుపమానమైన శ్రీరామ మందిరాన్ని నిర్మించబోతున్నాడు ఓ నిష్కళంక భక్తుడు. అవును హనుమ, ఈ ప్రాంతము ముందు ముందు మహాపుణ్యక్షేత్రాన్ని పరిఢవిలబడుతుంది. అందుకు నాందిగా జరగబోయే పరమాద్భుత సంఘటనను పక్కనే ఉండి ప్రత్యక్షంగా పరిగణించాలని ఇలా తన ఇది ఆశ్చర్యము. అన్ని ఆశ్చర్యములకు నిలయమైన అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. శరణములే నమ్మితి నందవారం జగనే నందవారం బృందావన వాసుదేవ బృందలోలం నందవారం మదరే నందవారం బృందావన వాసుదేవ బృందలోలం జలజ సంభవాది జలజ సంభవాది జలజ సంభవాది జలజ సంభవాది జలజ సంభవాది
దేవతలనైనా సిద్ధింపజేసే కల్పకం శ్రీరామ తారక మంత్రం. తారక మంత్రం. శివుడు పార్వతికి ఉపదేశించిన మంత్రం. ఆ దివ్య మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. నీవు అనుకున్నది తప్పక సిద్ధిస్తుంది. ధన్యోస్. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ పరాయణే రామనామ పరాయణే. గురుదేవ, ఏ మంత్రం దివ్యమైనదో, దేదీప్యమైనదో, పావనమైనదో ఆ తారక మంత్రోపదేశంతో నన్ను ధన్యుని చేశాను. ఈ మంత్రాన్ని ప్రజలందరితో పలికిస్తాను. శ్రీరామకోటి రచనకు శ్రీకారం చుట్టిస్తాను. అవును, అంత డబ్బు వసూలు చేశాక కూడా మందిర నిర్మాణం ఎందుకు ప్రారంభించలేదు? తానీషా ప్రభువుల అనుమతి కోరుతూ లేఖ పంపించాను. ఇంకా ఆజ్ఞ రాలేదు. మందిర నిర్మాణానికి కావలసింది ఆ ప్రభువుల ఆజ్ఞ కాదు, శ్రీరామచంద్ర ప్రభువు ఆజ్ఞ. అది ఎప్పుడో జరిగిపోయింది. శుభస్య శీఘ్రం. వచ్చే దశమి రోజు శ్రీరామ పట్టాభిషేకానికి వశిష్ఠుల వారు పెట్టిన శుభముహూర్తం. మందిర నిర్మాణానికి ఆ ముహూర్తమే దివ్యంగా ఉంది. భద్రశైలరాజ మందిర శ్రీరామచంద్ర బాబు మధ్య విలసితేంద్రియ భద్రశైలరాజ మందిర శ్రీరామచంద్ర బాబు మధ్య విలసితేంద్రియ వేద విముత రాజ మండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల చతువేమి మనకు రాముండు తరుండు వరకు చతువేమి మనకు రాముండు తరుండు వరకు ఒక తోడుగా భగవంతుడు చక్రధారి చంతని ఉండగ బతుకువేమి మనకు రాముండు తరుండు వరకు. ఆ కోసల రాముడు ఇక్కడే కొలువై ఉన్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ పవిత్ర స్థల మహత్యాన్ని చాటడానికి ఆ భద్రాద్రి రాముడు ఆడిన నాటకం. ముందు ముందు ఈ భద్రాచలం ఒక మహాపుణ్యక్షేత్రమై కోరి కొలిచిన వారి కొంగు బంగారమై అలరాడుతుంది. హే రా, ఇదే చెట్టు మరొకటవుతుందా రామదాసు? ఆ రామయ్యను నువ్వు గుడిలో పెట్టావట, ఆయనేమో నిన్ను తన గుండెల్లోనే పెట్టుకున్నాడట. అందుకని ఇప్పటి నుంచి నిన్ను రామదాసు అని పిలవాలని ఆయన నా కలలో కనిపించి చెప్పారు. కమలా, నేను రాముడు అన్నైపోయాను. నేను శ్రీరామదాసుని ఆ రామయ్య అన్నాడట. నా జన్మ ధన్యమైంది కమలా, ధన్యమైంది. ఏమిటి ఇలా వచ్చారు? సర్కారు వారి పైకంతో గుడి కట్టినందుకు తానిషా వారు మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు. అనుమతి లేకుండా సర్కార్ పైకం ఎందుకు దుర్వినియోగం చేశావు? అది దుర్వినియోగం కాదు జహాపన,
సద్వినియోగం. అందుకు మా ఆజ్ఞ అవసరం లేదనుకున్నావా? మీ ఆజ్ఞ కోసం లేఖ రాశాను, అనుమతి రాలేదు. అందుకు సాక్ష్యం? కుయుక్తుల పంతుల వాక్యాలే ఖురాన్ వాక్యాల్లా వినిపిస్తే ఏ శిక్షణ విధించండి సిద్ధంగా ఉన్నాను. क्या पक रहे हो तुम? सच कह रहा हूं जहापना, ये बदिया भैंसा भैंस सत्तर ये खिल्ला सरबारा सब घाट पड़ जाएगा जब लाट चलेगा बंजारा, मगर हमेशा के लिए रह जाएगा ये राम मंदिर, ये राम मंदिर. ఈ అధికారాలు ఆడంబరాలు అట్టహాసాలు అన్ని అశాశ్వతం. రామ మందిరం మాత్రమే శాశ్వతం. ఆ మందిరం మీ హయాంలో కట్టబడిందని కీర్తి మాత్రమే చరిత్రలో నిలిచి ఉంది. మహితోన్నత చరిత్రుడైన మా రాముడు మందిరం నిర్మిస్తే తప్పెత్తుకోదు. మా రాముడు పితృవాక్య పరిపాలన దర్శనం. మా రాముడు ఏకపత్ని వ్రతుడు. మా రాముడు అన్నదమ్ములకు ఆదర్శప్రాయుడు. మా రాముడు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని సాధించి చూపించిన సాటి లేని సర్వం సహా చక్రవర్తి. జహామన ఒక్క భద్రాచలంలోనే కాదు, భారతదేశం పల్లె పల్లెల్లో శ్రీరామ మందిరం వెలిసి దయచేసి అర్థం చేసుకోండి. బక్వాస్ బంద్ కరో. చేసిన తప్పు ఒప్పుకోకపోవటమే కాక మమ్మల్ని నిందిస్తున్నావా? ఏయ్! ఈ పొగరబోతుని కారాగృహంలో బంధించండి. కానీ విని ఎరుగని కఠిన శిక్షలు విధించండి. ఇక్ష్వాకుకుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపగున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర. చుట్టూ ప్రాకారములు సంపుతో గట్టిస్తే రామచంద్ర, ఆ ప్రాకారముకు బట్టి 10,000 వరహాలు రామచంద్ర. లక్ష్మణుకు చేయిస్తే ముత్యాల పథకము రామచంద్ర, ఆ పథకానికి బట్టి 10,000 మోరీలు రామచంద్ర. సీతమ్మకు చేయిస్తిని చింతకు పథకము రామచంద్ర, ఆ పథకానికి బట్టి 10,000 వరహాలు రామచంద్ర. కలికి తురాగి నీకు కోటయిస్తిని రామచంద్ర, మీ తండ్రి దశరథ మహారాజు పంపెన లేక మీ మామ జనక మహారాజు పెట్టెన. ఎవడబ్బ సొమ్మని కొలుగుతూ తిరిగేవు రామచంద్ర, ఎవడబ్బ సొమ్మని కొలుగుతూ తిరిగేవు రామచంద్ర. ఏయ్! ఎవరు మీరు? నా పేరు రామోజీ. నేను లక్ష్మోజీ. రామోజీ లక్ష్మోజీ లోపలికి ఎలా వచ్చారు? అల్లా అని పిలిచావుగా, వచ్చాం. క్యా? అసలు ఎవరయ్యా మీరు? నువ్వు బంధించావే ఆ రామదాస్ బంటును. సర్కారు పైకం మాయం చేసిన ఆ దొంగకు బంధువులు కూడా ఉన్నారా? బేస్ బేస్. ఏయ్, మాయం చేయలేదు, మందిరం కట్టారు. మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు ఒక్కడే ఉన్నావు, మేమిద్దరం ఉన్నాం. జాగ్రత్త. లక్ష్మోజీ, ఆగ్రహం అనే గ్రహాన్ని వదిలిపెట్టమని చెప్పానుగా. మా వాడు కొంచెం మాటలు చాలు. ఎందుకు వచ్చారో చెప్పండి. మా రామదాసుని బందీఖానాలోంచి విడిపించడానికి వచ్చాం. విడిపిస్తారా? ఎలా విడిపిస్తారు? 6 లక్షలు 6 లక్షలు కడతారా? కట్టడం కాదు, పడేస్తాం. లక్ష్మోజీ,
అదిగో 6 లక్షలు. లెక్క చూసుకొని రసీదు ఇవ్వు. రామదాసు, మహాభక్తులని మిమ్మల్ని హింసించి చాలా పెద్ద తప్పు చేశాం. ఆ రామదర్శనంతో మా కళ్ళు తెరుచుకున్నాయి. మమ్మల్ని మన్నించండి. మీ తహసీల్దారు మధువుతో పాటు ఈ కట్ల కానుకలు, అగ్రహారాలు స్వీకరించండి. ఈ పల్లకీలో భద్రాచలం వరకు మా భుజాల మీద మేమే ఊరేగింపుగా మిమ్మల్ని మోసుకెళ్తాం. మేం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. నీకు పాపం పతిత పావనుడైన శ్రీరామచంద్ర ప్రభు దర్శనం సిద్ధించి పుణ్యాత్మ. అసలైన పాపాత్ముడు నేను. అందుకే ఆ భాగ్యం నాకు కలగలేదు. ఈ పల్లకి సేవలు, కానుకలు, అగ్రహారాలు ఇవన్నీ నాకు అక్కర్లేదు. క్షమించండి. విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసి దేవిరా నేను మొత్తున్నా కాదు, నా గుడ్డను చీల్చి మరీ తెలుసుకున్నాను. సుప్రచారామ కారుణ్యాల లాభము సమస్త లోకాలకు శాంతి సౌభాగ్యాలు ప్రసాదించి నా తల్లితో కూడి నన్ను సంరక్షించడానికి కదలి వచ్చావా నా తల్లి? ఇప్పుడు కాదు, గుడి కట్టాలని నువ్వు సంకల్పించిన తక్షణమే ఆ శుభకార్యాన్ని కళ్ళారా చూడాలని వైకుంఠం వదిలి వచ్చేశారు నీ స్వామి. నా స్వామి, నా స్వామియా? అవును, నేను నీ స్వామిని. నీడలేని మాకు ఓ గూడు కల్పించావు. నిరంతరం మా నామకీర్తనలు గావించి పరవశం చేశావు. భక్తులంటూ నీలా ఉండాలని ఆంజనేయుడే మెచ్చుకునేంత యుగ యుగాలుగా అఖిల భక్తులు
సకల ఋషులు ఏ మోక్షం కోసం తప్పించారు, తపస్సులు చేశారు. అక్కడికి మిమ్మల్ని సశరీరంగా పంపిస్తాం. మోక్షలోకం అంటే ఏమిటి స్వామి? ఆనందం. అక్కడ ఏముంటుంది స్వామి? ఆనందం తప్ప అక్కడ ఇంకేమీ ఉండదు. అంటే స్వామి, అంటే మీ అర్చనలు, అభిషేకాలు, భజనలు, పారాయణాలు, కీర్తనలు అక్కడ కూడా చేసుకోవచ్చా స్వామి? అలాంటివి ఏమీ అక్కడ ఉండవు. అసలు వాటి అవసరమూ లేదు. అవన్నీ ఇక్కడ చేసేందుకు ఆ ఆనందలోకాన్ని అనుగ్రహిస్తాం. అదే మీ ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా ఉంది స్వామి? క్షమించండి, నాకు అక్కర్లేదు. అవును స్వామి, మా ఆత్మని ఎప్పటికీ ఈ పావన భద్రాతిలోనే ఉండనివ్వండి. మీ దర్శనాని కోసం వచ్చే భక్తుల పాదధూళితో మమ్మల్ని అవరాలనియండి. మాకు అదే మోక్షం కన్నా లేదు. ప్రపంచ భక్త చరిత్రలు మొట్టమొదటిసారి మోక్షాన్ని వద్దన్న మీ జన్మ ధన్యం. మీకోసం ఈ భద్రాద్రిని ఆనంద నిలయమైన మోక్షలోకంగా మారుస్తాం. అందుకు నిదర్శనం ఇకపై మా పేరు మోక్షరాముడు, వైకుంఠరాముడు. మీ ఆత్మలోని గురువై ఉన్నాం కనుక ఆత్మరాముడు ప్రసిద్ధి. ఈ భద్రాచలం మహాపుణ్యక్షేత్రమై పరిఢవిల్లింది. దర్శించిన భక్తులందరికీ మోక్ష సిద్ధి కలుగుతుంది. చర్చితాయ కాలకటక శోభితాయ భూమి మంగళం విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్తకామితాయ సుమద మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం. सुपर एक्स्ट्राऑर्डिनरी परफॉर्मेंस सर. जितना फिल्म फेयर अवार्ड है नंदी ये सब मिलना चाहिए इनको. ऐसे हो गया तो इतने सभी बड़ा मंदिर बना देंगे. पापा को ఇంకా చాలా బాగుంది, ఇంకా చాలా బాగుంది అంటే నేను కాదు, ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఎమోషన్ గా ఫీల్ అవ్వాల్సినటువంటి, అయ్యో రామదాసుకి ఇలా జరుగుతుందే, రాముడు వెంటనే కరుణించినటువంటి సందర్భం నందు ఈ జహాపన సిబ్బంది రామదాసుని కొడుతున్నారు. అయ్యో కళ్ళలో నీళ్ళు ఆటోమేటిక్ గా తిరిగిపోతున్నాయి. ఇది అంటే ఇందులో ఇది ఒక్కరు, ఈ చిన్న పిల్లాడు చేశాడు, ఈ పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు కాదు. ఇది అందరూ కలిసి కట్టుగా ఒకేలాగా చేశారు కాబట్టి ఇది ఇంత. ఇందులో రాముడి అందరికి చిన్న పిల్లల నుంచి ప్రారంభించుకొని ప్రతి పెద్ద చేస్తున్నాము ఏదో కాదు, తల్లీనమయ్యి దాంట్లో పూర్తి అయినటువంటి మనస్సు పెట్టి రాముడి అనుగ్రహం ద్వారా అత్యంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈ రామదాసు ప్రోగ్రాం కంటే మొదలు వారు ఒరియా క్లాసికల్ డాన్స్ ఏదైతే ఉంది అది అద్భుతంగా, ఇది సంప్రదాయం. ఇది మనము ప్రదర్శన అయితే అవి సంప్రదాయం, అది కళ. అది ఆ సరస్వతి కటాక్షం కావాలి. ఆ కళ కావాలంటే సరస్వతి